హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వాస్తు అంటే ఏంది? ఇండ్లు కట్టుకోవడానికి వాస్తు కావాలా, పడగొట్టడానికి కూడా వాస్తు కావాలని అడిగితే కనుక పడగొట్టడానికి కూడా వాస్తు అవసరమే. నేను చాలామంది మన ఆచార్యుల వాళ్ళు కానీ ఇంకా కొంచెం వాస్తు నిపుణులను కానీ అడిగినప్పుడు పడగొట్టేదానికి కూడా వాస్తు పాటించితే మరీ మంచిదని అడిగినారు. అదే నాకు నిజమైంది కూడా. ఇంత 2 ఫ్లోర్లు పడగొట్టడానికి కూడా నాకు ఈ వాస్తే సహకరించిందని చెప్పాలా. ముందు ఇల్లు పడగొట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ దేవుని మూల ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఎక్కడైతే కన్నా వాళ్ళు సమ్మెట్లతో కొడతారో అది ఈశాన్య మూల, దేవుని మూల ఫస్ట్ స్టార్ట్ చేయాలా. ఆ తర్వాత నుంచి మెల్లగా మొత్తం అంతా స్లాబ్ ఈ విధంగా పడగొట్టుకుంటా రావాలా. ఇది సరైన పద్ధతి అని ఈ వాస్తు నిపుణులు కానీ మనం చూపించే చాలామంది వాస్తు అనుభవజ్ఞులతో నేను తెలుసుకోవడం జరిగింది. అట్లనే 90 degrees, 270, 180, 0 degrees వీటి ప్రాముఖ్యత వాస్తులో ఎంతవరకు ఉంది, ఏం కథ? అస్సలు నన్ను అడిగితే గన నేను కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూడడం జరిగింది, అలాగే పెద్దలను సంప్రదించడం జరిగింది. 90:270 లేకపోతే ఆ ఇంటికి ఇంకా వాస్తు అవసరం లేదు. మ్యాక్సిమం 10 degrees, 20 degrees కంటే ఇల్లు కన్నా సైడ్కి కన్నా తిరిగిందంటే నువ్వు ఏ వాస్తు పండితుడితో కూడా వాస్తు చూపించుకున్నా కూడా ఎన్ని నీ వాస్తు మార్పులు చేసుకున్నా కూడా ఇంటి లోపల డబ్బులు పోగొట్టుకోవాల్సింది తప్ప వాస్తు రీత్యా ఆ ఇల్లు అనుకూలమైనది కాదని గ్రహించి నేను ఖచ్చితంగా, అంటే ఇప్పుడు నేను కట్టబోయే ఇల్లు 90 degreesలో కన్ఫామ్గా కట్టడం జరుగుతుంది. ఒక వాస్తు నిపుణుని అడగగా 1 to 10 degrees మాత్రమే ఏదైనా కానీ తిరిగినప్పుడు అది వాస్తు 90%లో మేలు జరిగినట్లు. ఇంకా కొద్దిగా 20% అబోవ్ ఉండేప్పటి నుంచి 10 to 20% అబోవ్ ఉండేప్పటి నుంచి కూడా ఇంకా చాలా ఇబ్బందులు అయితే కన్నా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఏ విధమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాస్తు శాస్త్రం నమ్మే వాళ్లకు అది తెలుస్తుంది. ముందు మన ఇల్లు చూడండి, పెద్దలు ఎట్లా కట్టినారో 4 స్తంభాలు అంత అద్భుతమైన చిక్కగా దంతెలు వేసి కట్టినారు. ఇది ఆ తర్వాత నాకు మధ్యకి వచ్చినప్పుడు ఈ స్లాబ్ వేయడం జరిగింది. ఫస్ట్ మట్టి మిద్దె ఇది. ఈ స్లాబ్ ఇప్పుడు చిన్నగా తీసుకుంటా ఏ ఆటంకాలు లేకోకుండా దేవుడి దయ వలన ఈ వాస్తు పాటించడం వల్లనే నాకు ఏమాత్రము ఇబ్బంది కలగకోకుండా ఒక చిన్న మన పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ గీత కూడా పడకోకుండా నా ఇల్లు మొత్తం అంతా దొబ్బి వేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ శ్రావణ మాసం 9వ తేదీ ఈ పక్కనుండే ఇదంతా ఓపెన్ ప్లేస్ పెట్టుకొని పరమట నేను ప్లేస్ కొనడం జరిగింది. ఇది ఈస్ట్ భాగంలో ఇల్లు ఉంది కాబట్టి ముందుగా ఈ ఇల్లు పడగొట్టి ఆ పక్కన ఇల్లు కట్టుకోమని చెప్పినారు నాకు. అదేవిధంగా పాటించి ఇది పడగొట్టిన తర్వాత అవతల ఇల్లు మొదలు పెట్టాలని చెప్పి 9వ తేదీ శ్రావణ మాసం భూమి పూజ చేయడం జరిగింది.
స్థాపించడం జరిగింది. పడగొట్టేటప్పుడు కానీ ఈ జేసీబీ వాళ్ళకి కానీ ఇంకోటి కానీ ఒక చిన్న రాయి కూడా చిట్టకోకుండా బ్రహ్మాండంగా పని జరగదు. చూడండి, అంత ఎత్తులో నుంచి కూడా జేసీబీ తీస్తూ ఉన్నా కూడా ఇంకా ఈ ఇనుమొద్దు సామాన్లు మొత్తం అంతా ఇనుమొద్దుతో ఇంతకుముందు చేయడం జరిగినది. ఇవన్నీ కేక్ అయితే కాదు, ఈ ఇంట్లో ఉండేటివన్నీ ఇనుమొద్దులు అంటారు. దానిలో జేసీబీలతో గబా గబాని వేస్తానే కూడా ఒక చెక్క కూడా విరగల బ్రహ్మాండంగా మన సామాను. మళ్ళీ ఈ ఇనుమొద్దు సామాన్లు టేకు వాడని చోట, టేకు ఎక్కువ కాస్ట్లీ అవుతుంది కాబట్టి కిటికీలకు కానీ సబ్ డోర్లకు కానీ మెయిన్ డోర్ కంటే టేకే వాడాలని ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు. సబ్ డోర్లకు ఏదైనా కానీ ఆ నిలువలకు ప్రతి ఒక్కదానికి ఇవైతే కన్నా పూర్తిగా ఆరిపోయిన కట్టెలు కాబట్టి ఒక్క కట్టె కూడా ఇప్పుడు కొత్తగా తీసుకునే కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి సొట్టలు పోవడము, స్టడీగా లేకపోవడం, కొన్ని రోజుల తర్వాత అయినా బెండ్ కావడం అట్లుంటాయి. ఇలాంటివి మన పాత మిద్దెలవి కన్నా మనం ఎంచుకున్నట్లయితే కన్నా ఖచ్చితంగా అంటే ఎట్లుండే మిద్దె అట్లనే ఏం సొట్టలు పోకోకుండా అదేవిధంగా ఖచ్చితమైన పరిమాణంలో కూర్చోవడం జరుగుతుంది. అందుకనే మెయిన్ డోర్కు తప్ప మిగతా డోర్లకు అన్నిట్లకు ఇవే మన దూలాలు కానీ దంతెలు కానీ చేపించుకోవడం జరుగుతుంది. నేనైతే అట్లే చేయించుకుంటా. ఇంకా ఈ పక్కనున్న ఆ భూమికి ఫస్ట్ భూమి శుద్ధం చేసుకోవాలని చెప్తారు. ఆ భూమి శుద్ధం చేసుకున్నప్పుడు ఎక్కడే కానీ గుంటలు ఏం లేకపోకుండా చేసుకొని కొంచెం బాగా లెవెల్గా చేసుకొని ఇంకా ఏదన్నా డౌట్ ఉన్న సాట అట్లా కుక్కలంతా కానీ ఏదంతా కానీ కలిగించుకొని బాగా చూసుకొని మళ్ళీ మనం ఇల్లు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అదే విధమైన పరిమాణంలోనే నా కొలతలు అయితే లోపలి కొలతలు 27x40 ఈస్ట్ మెయిన్ ద్వారము, ఉత్తరానికి చిన్న ద్వారము రావడం జరుగుతుంది. ఇది కూడా పిన్ టు పిన్ మన పిల్లర్స్ ఏ విధంగా వేస్తున్నారు, ఖచ్చితంగా 90 degreesలో ఎలా కూర్చోబెడతారు అనేది కూడా మీకు పూర్తి వివరణలో సిఎన్పి శివ యూట్యూబ్ ఛానల్లో క్లియర్ కట్గా 100% వాస్తుతో ఏ విధంగా నిర్మించినామో ఏం కథ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్.